నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏం చేయమంటారు? నా కర్మ కాలింది అనుకోవాలా? ఏం కాదు, ఆడి కర్మ కాలింది. ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమై ఉంటుంది. వెనకమాల ఒక వేస్ట్ ఫెలో అని నేను స్టార్ట్ చేసిన టాపిక్ని ఆడు ముండల దాకా తీసుకెళ్ళిపోయాడు. ఆడే నన్ను నేను పెట్టాను కదండి, డిప్రేవ్డ్. గూగుల్ చేయండి, చాలా బాగుంటుంది వర్డ్. ప్రతి ఒక్కళ్ళు పంచ్ ప్రభాకర్ ఆడ తుసిగాడు, అదంతా వదిలేయండి. నిన్న వీడు ఇంకొక అని కూడా వేస్ట్ కింద వేయాలి, ఎందుకంటే షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అని చెప్పొచ్చు కదా. సో వీటితో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ నా దృష్టిలో అదే. సో కూర్చుని పంచ్ డే నాట్ ఫైర్ డే తొక్కలోది మీది ఒకటి తొక్కలో డిస్కషన్ ఏంటంటే, దాంట్లో ఈడంట చెమట చిందిస్తే పుట్టిన కొడుకంట పంచ్ ప్రభాకరు. దాని తర్వాత ప్రజలకి అప్పుడు 1,00,000 ఇచ్చాను, అప్పుడు 20,000 ఇచ్చాను, తర్వాత 10,000 ఇచ్చాను. మళ్ళీ ఈ బోడిగాడే కూర్చొని చెప్తా ఉంటాడు, కుడి చేతితో చేసిన దానం ఎడం చేయికి, ఎడం కాలుతో చేసిన పాపం కుడి కాలికి తెలియకుండా జీవితం నడిపేయాలని చెప్పి భాగవతాలు చెప్తా ఉంటాడు. నీ మొహంలో ఎక్కడైనా చూస్తే 1% మంచి ఉందారా అసలు? ఈయనేం చెప్పాడండి అసలు? బేసికల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నేపథ్యం అర్థం కాని వాళ్ళందరికీ నేను క్లియర్గా ఒక చిన్నగా చెప్దాం అనుకుంటున్నాను. ఎస్, భాస్కర్ రెడ్డిని అరెస్ట్ అయినప్పుడు నాకు ఒళ్ళు మండి ఇలాంటి పోస్టులు చూసి చెత్తనా కొడుకులు నాతో పాటు ఈ భూమి మీద ఉన్నారు ఏంటని చెప్పి వీడు వేస్ట్ గాడని అన్నా నేను. ఎస్, నేను జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని బూతులు మాట్లాడలేదు. ఎస్పెషల్లీ భారతిరెడ్డి గారి గురించి వెనక మళ్ళీ వీడియోస్కి వెళ్ళి చూడండి, ఆవిడ పేరు పక్కన గారు ఉంటుంది. ఆవిడ నేను ఎప్పుడు నెగిటివ్గా అట్రిబ్యూట్ చేయలే, చూసుకోండి ఒకసారి మాట్లాడే ముందు. ఇంకేమన్నా అంటే భారతిరెడ్డి గారు ఇలా అనేసారు, మేము ఎక్కడన్నా ఆవిడ గురించి. ఈ పంచగాడు కూర్చుని వీడికి ఒక నైతిక విలువలు అనేవి ఉండవు. వీడు బేసికలీ ప్రాబ్లం ఏంటంటే ఎంతసేపు తగులుకుంటాడంట. ఎలా తగులుకుంటాడంటే బేసికలీ బూతులు తిట్టి తగులుకుంటాడంట. అది కూడా ఆడెవడో పెడతాడండి వేస్ట్ గాడు. అరే నువ్వు బేసికలీ చాలా వేస్ట్ గాడురా, నువ్వు కనిపించనంత విషనాగు నాకు అర్థమైంది. ఆడు పెడతాడు, అది మనిషే కాదు, నేను ఫోన్ చేస్తే దున్నపోతు మొగదన్నారు. ఈడు చెప్పేది మాటలుంటే రే మాకెలా అనిపిస్తుంది తెలుసా? ఏమనుకుంటున్నారు మీరు, మీ అమ్మ ఇలా, మీ నాన్న ఇలా, మీ పక్కింట్లో వాళ్ళు ఇలా. పుచ్చు ఋతురాగాల సీరియల్లో ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తిరుగుతూ ఉంటాడు. ఎన్ని రోజులైనా ఆ సీరియల్ అయితే వచ్చేది కాదు. అలాగే ఈడు కూడా అన్ఎండింగ్గా తయారయ్యాడు. ఈడో ఋతురాగంలో ఫీమేల్ క్యారెక్టర్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంతే అంటారు ఎవరన్నా కూడా. అన్ఎండింగ్ న్యూసెన్స్. బేసికల్లీ గవర్నమెంట్ పాలసీస్ మీద అబ్జెక్ట్ చేయాలంటే స్ట్రేట్ అవే మాట్లాడటం చూస్తాను నేను ఇప్పుడు దాకా. లేకపోతే సెటైర్ అనేది ఎత్తుక్కుంటారు ఎవరన్నా కూడా. కానీ అమ్మనా బూతులు లకారాలు తిట్టి ఈడు తీసుకొచ్చే పైచం ఏంటంటే నాకు ఇప్పుడు దాకా అర్థం కాల. ఈడు అనుకుంటున్నాడు నేను ఆపేస్తానని. నేను ఆపను. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభావతమ్మ మీ చెల్లి దగ్గరికి వెళ్ళి నేను కూర్చుంటాను. ప్రభాకర్ నువ్వు రాసి పెట్టుకో ఈ మాట. నేను వెళ్ళి కూర్చుంటాను, అడుగుతాను, ఏమ్మా చిన్నప్పుడు మీ మదరు చెమట శ్రమ వచ్చి ఈ వెచ్చని నున్నుగా తయారైన ఈ క్యాండిడేట్ని బూతులు పెట్టి నేర్పించారా? ఇంకోటి ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను వీడియోలో వాడే లాంగ్వేజ్ ఇంట్లో కూడా వాడతాడంట. అసలు ఆశా గారు మీకు నమస్కారం అండి, మీకు నమస్కారం. మీ హస్బెండ్ ఇంట్లో ఇన్ని బూతులు తిడతా, ఇది బూతుల లాంగ్వేజ్ మాట్లాడుతున్నా, కాపురం చేస్తున్నాడు చూడు, మీ వైవాహిక జీవితానికి నాకు నమస్కారం. నిజంగా చెప్తున్నాను. ఆడే ఇంటర్వ్యూలో చెప్తాడు కూర్చుని, ఇలాగే మాట్లాడతాను నేను ఇంట్లో, ఇలాగే బూతులే, ఇది నిత్యం అది నేను అంట. ఇదంతా కాకుండా బియర్లు విస్కీలు వాడికి రెగ్యులర్ థింగ్, అది పెద్ద గొప్ప థింగ్ కాదంట. తాగి ఒక పిచ్చి ట్రైపాడ్ ముందు పెట్టుకుని గజ్జి కుక్కలాగా మాట్లాడితే పడ్డానికి ఎలా కనిపిస్తున్నారు అందరూ? ఆచారనుకుంటున్నావు నువ్వు, కూర్చొని ఇక్కడ లేకపోతే మీ అమ్మలు అనుకుంటున్నావా? పడ్డానికి తాట తీస్తారు. పంచ్ ప్రభాకర్, నువ్వు ఇంకొకసారి నేను చెప్తున్నాను, నీకు మర్యాద నేర్చుకో. స్త్రీల్లో అగ్రంగా వెళ్ళిన బేసిక్గా పైకి వచ్చిన స్త్రీలందరినీ కూర్చొని బెంజ్ కార్లు, దాని తర్వాత నువ్వేంటి ఏడో అంటాడు ఈడు, రోడ్డు మీద బెంజ్ కార్లు ఆయిల్ అయిపోయినాయి కూడా తిరుగుతున్నాయి. నేను అనేవాడు అంటాడు ఈడు, ఏదో అన్నాడండి చెత్తనా కొడుకు. నువ్వేంట్రా టిప్పర్ లారీవా నువ్వు? న్యూ సెన్సికల్ ఫెలో, సైలెన్సర్ పీకేసిన బైక్ గాళ్ళ దేరయ్యో నువ్వు. రాష్ట్రం అంతటా రొదనగాడివి నువ్వు. యువర్ అ బ్లడీ సైలెన్సర్ లెస్ బైక్. నీతో పాటు ఒక గుంపు, ఆ గుంపు సైకోఫెనిక్స్. అసలు నీ చుట్టూ ఉండి బూతులు అనకుండా అసలు కమ్మకు కూర్చున్నాడు చూడు, వాళ్ళు అనాలి ఏంటి ఆడామగా డిస్క్రిమినేట్. నీతో డీల్ చేయడానికి ఆడామగా సెంటిమెంట్ ఏంట్రా? అసలు ఎవరు డిఫరెన్షియేట్ చేయమన్నాడు రా? ఆడ అని సెంటిమెంట్లు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? డైరెక్ట్గా మాట్లాడుతుంటే హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడితే నువ్వు హ్యూమన్ కూడా కాదని అర్థమవుతుంది మాకు. బండ పశువి. ఇచ్చిన మాటకి కౌంటర్ లైన్ బై లైన్ ఎవడన్నా ఇస్తాడు, నీకు అది కూడా రాదు. అడుగుతా అంటారా నేను గుంటూరు వెళ్ళి మీ అత్త మామని మాత్రం అడుగుతా,
మీ అమ్మాయిని ఇలాగే బూతులు తిడతాడంట. 58 ఏళ్ళు వచ్చిన ఈ పిచ్చి కుక్కకి వగైరా అలవాట్లు మొదలవుతున్నాయంట. పబ్లిక్లో కూర్చుని నారా భువనేశ్వర్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి, బ్రాహ్మణి గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర నుంచి, పంచమడి తండ్రి గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని పట్టుకుని బూతులు తిడతాడు. చాలా సవరంగా ఉంది. మీకు నచ్చిందా ఈ వర్డ్స్? మీరు ఏమంటారు ఈ మాట గురించి అని ఖచ్చితంగా స్పందన తీసుకుని పబ్లిక్ ముందు పెడతాను నేను. నువ్వు నన్ను రాంగ్గా కెలికావు, పంచ్ రాంగ్గా కెలికావు. నేనేమన్నాను? వేస్ట్ వెళ్ళినప్పుడు మూల కూర్చోవలసింది నువ్వు. మిగతా ఆడలాగా పోయి లోపల కూర్చుంటా అనుకున్నావా? నేను అలా అనుకున్నావా నువ్వు? నిన్ను వేస్ట్ వెళ్ళాం అంటే అమ్మో నన్ను వేస్ట్ వెళ్ళాం కదా అని చెప్పి మూల కూర్చుని ముసుకేసుకుని పడుకోవాలి రే. నాతో పెట్టుకోకూడదు ఇంకొకసారి. ఈడు ఎంత వెదవంటే వైసీపీ గెలుస్తని చెప్తాడు కదా. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి అంటాం మేము. వాడు అనం. ఏడే అంటాడు వాడు. ఇంతకాలం భువనేశ్వర్ గారిని తిట్టింది, లోకేష్ గారిని తిట్టింది, అందరూ మొత్తం బాలకృష్ణ గారి మిస్సెస్ అందరినీ తిట్టింది విన్నాం. ఈడి సేడిజం యాంగిల్ వైసీపీ ఓడిపోవడానికి కూడా ఎలా ఉపయోగపడ్డాడో మీ ముందుకు తీసుకొస్తావు. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈడు మంచిగా చేశాడు, చెడుకు చేశాడు, కానీ రాష్ట్రం మంచిగా చేశాడు. ఆ వైసీపీ పార్టీలో కూర్చుని వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్నాడో ఒకసారి వీడియో చూడండి. బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటే లేదు అని చెప్పుకోవాలి, సవ్యంగా పరిపాలించామని చెప్పుకోవాలి, మా నేత గొప్ప అని సంకలు గుద్దుకోవాలి. వైసీపీలో ఉంటానే నేను వైసీపీ కాదని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డిని తిడుతూ నువ్వు ఒక సైకోఫెనిక్. నేను మళ్ళీ చెప్తాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ నట్లెస్ ఫెలో ఎక్కడైనా నట్టు కోల్పోతే రేపు పడే దండయాత్ర భారతీరెడ్డి గారి పైన, అక్కడున్న మహిళల పైన. కొత్త ఏం కాదు, దాంట్లో రోజాను కూడా పెట్టాడు, మీకు వినిపిస్తాను. మీరందరూ వెనకేసి వస్తున్న ఈ చవట సన్నాసి ఈడొక విష పురుగు. ఈ విష పురుగు మహిళలందరిపైన ఉద్దుతే గొప్పగా ప్రచారం చేసినాడు అవుతాడు ఈడు మా పట్ల అని అనుకుంటున్నారేమో. చెయ్యి జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని చూసి అరే జాలి పడాల్సి వస్తుంది అర్జెంటుగా, వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోతున్నారు ఆ పంచగడ అన్న మాటలకి అని చెప్పి మేమే వచ్చి మీకోసం సానుభూతి ప్రకటించాల్సిన రోజు రాబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా గురించి చేస్తారు కదా ట్రోలింగ్, రేపు నేనే సానుభూతి పడే సిచ్యువేషన్ తీసుకురాకపోతే ఈడి పేరు పంచప్రభాకర్ కాదు. చూడండి, మంది మెచ్చుకుంటారు, కానీ నిన్ను తెలుగుదేశం వాళ్ళు సైకో అని, జలగన్న అని రకరకాలుగా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఐ థింక్ నీ వ్యక్తిత్వం వాళ్ళకు ముందే తెలిసాము, కానీ మాకు తెలిసి మేము మాట్లాడలేదు. ఎందుకంటే మేమే మాట్లాడితే అది 10 అయ్యి రెడ్డిని చాలా మంది మెచ్చుకుంటారు, కానీ నిన్ను తెలుగుదేశం. చూసారా, నీ వ్యక్తిత్వం మాకు తెలిసినా మేము మాట్లాడలేకపోతున్నాము, ఎందుకంటే అది 10 జనాలకు ఎక్కువ లీడ్ అవుతుంది. ఎవరన్నాడు తెలుసా? పంచ ప్రభాకర్. ఎవరితో పెట్టుకుంటాడు ఫండేలో చిట్ చాట్లు? పంచు ఇన్ని చూస్తే ఫస్ట్ టైం నవ్వు వచ్చిందిరా. ఎలా ఎగ్జాక్ట్ కాపీ కొట్టేవరా నువ్వు? చాలా బాగా చేసావురా. యాక్చువల్లీ బయోపిక్ తీయాలంటే నేనే పిలుస్తారులే ఈసారి యాత్ర 3 నువ్వే చేద్దు కానీ జగన్ రోలు. చాలా బాగా చేసావురా. ఎందుకంటే ఈ క్లియర్గా అన్ని ఛానల్స్లో చూస్తామంటే మాకు ఈయన్ని డిజోన్ చేయట్లేదు వైఎస్ఆర్సీపీ. సో ఈ వైఎస్ఆర్సీపీకి చెందినాడు అని చెప్పి గట్టిగా నమ్ముతాం కదా. దానికి ఒక ఎవిడెన్షియల్ వీడియో కూడా పెడతాను. మీరు సమయానికి అనుకూలంగా డబ్బులు అందిన వెంటనే స్టాండ్స్ ఎలా మారుస్తాడో అందుకనే వాళ్ళ వీడియోస్ చేసి చూపిస్తున్నాను. వేరే రకంగా అనుకోకండి. ఎంతసేపు అవతలని తిట్టిందే విని మీరందరూ అబ్బో ఈడో వీరుడు అనుకుంటున్నారు. వీడు వైఎస్ నాన్ సెన్సికల్ ఫెలో మిమ్మల్ని అన్నాడు. వీడు నాన్ సెన్స్. వీడు నిన్న కూడా షర్మిలా రెడ్డి గారు గురించి ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ మర్యాద మీ అందరికీ సడన్గా? ఆ రవీందర్ రెడ్డి గారు మంచోడా, నువ్వు వెనకేసుకొస్తున్నావా? అసలు నువ్వు మాట్లాడిన మాటలు నిన్న మాట్లాడిన మాటలు పొంతనే ఉందిరా. అంటే నీలో ఈ స్వరం మార్పు తీసుకొచ్చింది ఎవరో తెలుసారా? టీడీపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. షర్మిల గారి గురించి మాట్లాడినా కూడా నీకు బెండు తీస్తారేమో అన్న భయం గట్టిగా మొదలైందిరా పంచు. అందరు వెళ్ళి ఈ దరిద్ర వీడియో నిన్నట్టు చూడండి. ఎవడెవడో ఉంటాడు ఇంకొకడు వేస్ట్ ఫెలో, నేను కనుక్కున్నాను ఎవడీడని చెప్పి. వీడు అచ్చోసి నాంబోతని చెప్పారు నాకు. సో అచ్చోసి నాంబోత్ గారితో చేసిన వీడియో ఒకసారి చూడండి. చూసిన దాంట్లో షర్మిల గారంట సడన్గా. ఒక్కసారి మరి ఈడ నేపథ్యం ఈ భయం తీసుకొచ్చింది ఎవరో తెలుసా? కూటమి. పేరెవరో తెలుసా? నారా లోకేష్. అనుకోండి ఆడది అది గాడిద, అది ఎలా పుట్టిందో నాకు తెలియదు, కానీ ఎవరికి అంటే మేకప్ వేసుకొని
షర్మిల అని నీతి జాతి లేని ఒకటి రాజకీయాలలో ఏ పార్టీలో ఉందో తెలియదు. ఇది చంద్రబాబు సంఖ నాకడానికి ఆడవేషం వేసుకొని వచ్చిన మగ ఇది. అసలు దానికి బుద్ధి ఉందా? అది అంటుంది అట్లా రాకూడదండి, సైడ్ బోర్డు మీద నిలబడకూడదండి. వీడికి తోడు మగ. ఇది చూసిన తర్వాత కూడా మీకు బ్లడ్ బాయిల్ అవ్వట్లేదా వైసీపీ వాళ్ళకి? రాజశేఖర రెడ్డి మరి నిజంగా అభిమానం ఉందా, లేకపోతే ఊరికే ఆయన ఫోటో పెట్టి దొరుకుతున్నారు అందరు ఈ పార్టీలో? నాకు అర్థం కావట్లేదు. అసలు నిజంగా మీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి విలువ ఉందా, లేకపోతే ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు ఆయన ఛానల్ పైన ఆయన ఫోటో రొటేట్ చేస్తారా? ఐ కేర్ డాన్ నా గురించి ఏమనుకున్నా ఈరోజు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి మంచి చేశారు, కాంగ్రెస్లో నన్ను అందరూ నమ్ముతాం. ఆయన కూతురు, సొంత కూతురు గురించి ఈడెవడో జాకీ లేనిదవా, హాఫ్ టికెట్ ఎదవా, నాకే బ్లడ్ బాయిల్ అవుతుంది. మీరందరూ ఏం చేస్తారా కూర్చొని? ఎంత డబ్బు ఇస్తే అంత ప్రచారం చేస్తారు తప్ప ఏం ప్రచారం చేస్తున్నారో కూడా చూడరా మీరు? ఎవరికైనా లైకులు కొడతారో చూడరా మీరు? ఆడికంటే ప్రేమ ఆప్యాయతలు లేవు. మీరన్నా రాజన్న డబ్బులు తిన్నారు కదరా. ప్రభుత్వ ఫలితాలతో రాజన్న దెబ్బకి ఈడే చెప్పుకుంటూ వచ్చాడు. రాజన్న దెబ్బకి స్టూడెంట్కి 25,000 వచ్చినప్పుడు నేను ఫ్యాన్ అయ్యాను. అంత ఫ్యాన్ అయిన కూతురునే ఎండేసావంటే బావి వర్షం లేని కుక్కవి నువ్వు. ఐఎమ్ వెరీ సారీ రా. కుక్కలు జంతువులు అంటే నాకు చాలా అభిమానం. నువ్వు గ్రహాంతర కప్పవి నా దృష్టిలో. ఏమైంది? ఇదా ఫ్యాన్స్ అంటే? రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకుని ముందుకెళ్ళటం అంటే ఇదా సంస్కారం లేదా మీ అందరికీ? జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డిని వద్దని ఒక మహిళ బయటకు వచ్చినంత మాత్రాన ఒక లేడీ గురించి ఇలా అనొచ్చు అని చెప్పి మీరు ఒప్పుకుంటే మీ కుటుంబ నేపథ్యాల గురించి నాకు అర్థం కావట్లా. ఎలా పెంచారు మిమ్మల్ని అర్థం కావట్లా. ఈ పశువు మొదట్లో షర్మిల గారి గురించి పాదయాత్ర చేసినప్పుడు ఎలా మాట్లాడాడో వినిపిస్తాం మీ అందరికి. ఆగండి. నా పేరు ప్రభాకర్. నేను ఒక వైఎస్ఆర్ అభిమానిని. ఈరోజు వైఎస్ఆర్ అభిమానులు అందరము కలిసి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు సంఘీభావాన్ని తెలుపుతూ అందరం కలిసి షర్మిల గారికి వెన్నుదన్నుగా ఉంటామని ఈరోజు అందరము మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందులో భాగంగానే ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా విన్నారు కదా. ఇది అరుంధతిగా మారక ముందున్న పంచిగాడు. అర్థమైందా? అరుంధతిగా మారక ముందున్న పిచ్చోడు. ఈడు సడన్ గా రంగులు మార్చి స్క్రిప్ట్లో రాగానే చదివేసి ఎస్ షర్మిల వేస్ట్. ఏమ్రా నీతి జాతి ఉండదురా నీకు మాట్లాడేటప్పుడు? రాజన్ ఇచ్చిన డబ్బులతో విద్యార్థులు చదువుకున్నారంటే వాళ్ళ కూతురికి మర్యాద ఇవ్వాలని తెలియదురా నీకు? జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇండిపెండెంట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉందో షర్మిల కూడా అంతే ఉంటుందని తెలియదురా నీకు? ఇదారా నువ్వు మహిళా పురుషులు పక్కన పెట్టరా, మనుషులకి ఇచ్చే విలువ? ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసి షర్మిల పైన చేసిన వాళ్ళందరూ గొప్పోళ్ళు, మీరందరూ రాజన్న ప్రేమికుల. దీనికంటే ఆయన అభిప్రాయం మాకు నచ్చలేదని చెప్పి మేమే గర్వంగా ఉన్నాం కదరా. ఈ రోజు దాకా షర్మిల గారిని, విజయమ్మ గారిని, భారతిరెడ్డి గారిని మేమే అనలేదు. ఎంత భువనేశ్వర్ గారినన్నా, లోకేష్ గారన్నా, బ్రాహ్మణి గారినన్నా, ఎవరినన్నా కూడా, అగ్రనేతలు ఎవరినన్నా కూడా, ఎందుకంటే వాళ్ళందరూ రెప్యూటెడ్ పీపుల్. ఈ రోజు దాకా మేమే చేయలేదు కదరా. మీది జాతిలేని కుక్కల్లా ఉన్నారు మీరు. మాటకు మాట మార్చేసి వైఎస్ఆర్సీపీ అభిమానివా నువ్వు? చెప్పుకున్నావు కదరా, నువ్వు ఇక్కడ చెప్పుకున్నావు కదరా. ఆ రోజు షర్మిల గారికి మద్దతా, తర్వాత వస్తే ఇదా? చెయ్యి. ఇంకొక్కసారి రాజశేఖర రెడ్డి పేరెత్తితే నేనే పేడ చెప్తూ కొడతానురా నిన్ను. రాజకీయం కాదురా, వ్యభిచారం నువ్వు చేసేది ఇక్కడ. నువ్వు కూర్చుని ఫుల్ టైం ప్రాక్టీస్ డబ్బులు రావట్లేదు మీ ఎవరికి. మీ మొహాలు ఎవరికి తెలియదు. తెలియటం కోసమే కూర్చుని ఆడవాళ్ళ పేర్లు తీసుకుని పైకి వస్తున్న పైశాచిక వెధవల కింద తయారయ్యారు సొసైటీలో. అన్నిటికంటే వెళ్ళే ముందు గవర్నమెంట్ అంతా బాగా జరుగుతుంది వారే వా అని చెప్పి చాలామంది వేస్ట్గాళ్ళు పలికారు. ఈడే కూర్చుని రోజా గురించి ఏమన్నాడో కూడా ఇందామా? నాకేం సింపతి లేదు రోజా మీద. ఆమె పైన వచ్చిన ఎలిగేషన్స్ నేను కరెక్ట్గా నమ్ముతున్నాను. ఆఖరికి ఆమె చేసిన లెవెల్లో రిషికొండ ప్యాలెస్లో ఓపెన్ చేసిన భవంతులు అవనండి, వాట్ ఎవర్ అవనండి, ఆమెను చూస్తే నాకు ఒక రకమైన వాటర్ మినిస్టర్ యు ఆర్ నథింగ్ మ్యాన్. రాష్ట్రాన్ని గొల్లగొట్టడానికి వచ్చారు మీరందరూ. పిచ్చి 3 భవంతులు కట్టావు, ఎవరికి తెలియదు. 500 కోట్ల హూష్ ఫడాక్ ఆడదాం ఆంధ్ర, 100 కోట్ల హూష్ ఫడాక్. ఎవరు మెప్పు కోసం చేసావు రోజా? అలాంటి రోజా మీద కూడా ఈడు చించుకున్నాడు. మేబీ ఈడికి కూడా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి నాకే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓడించడానికి రోజా కారణమయ్యారేమో. చూడండి
చాలా మంది శ్రీకాంత్ రెడ్డి, రోజా అయితే మరి వారం వెళ్తుంది, మళ్ళీ ఆమె పేరే చెప్పుకోవాలి ఎందుకంటే, కానీ ఇప్పుడు దేవుని దగ్గరే ఉంటుంది. మరి పాపాలు ఎన్ని చేస్తాను రోజు నాకు అర్థం కాదు. బిడ్డ పూజలు ఎక్కువ చేస్తే పాపాలు ఎక్కువ చేస్తున్నట్టు లెక్క. రోజా ఎన్ని పూజలు చేస్తే నువ్వు పుట్టేవరా లెక్కన? నాకు అర్థం కావట్లా ఇన్ని పాపాలతో. ఎనీవేస్, చూసారు కదా, లాస్ట్ బంపర్ ఆఫర్ ఒకటి ఇవ్వనా? ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి పేరు పక్కన గారు పెట్టలేదని ప్రధాన ఛానల్స్ని అడగలేరు, నన్ను అడుగుతున్నారు వచ్చి. ఖచ్చితంగా దానికి నేను ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి అన్నాను పేరుని, ఇంకో మాట అనలా. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు లేడీస్ నేను దూషించలా, అది నా రైజం కాదు. ఈయనే ఫస్ట్ టైం నేను పిచ్చుకొక్కని మొదలు పెట్టాను. లూజ్ ఆఫ్ వర్డ్స్ కూడా ఎట్లా ఇక్కడ నేను పిచ్చిగా మాట్లాడతాడు కాబట్టి ఈయన ఇలా తిట్టాల్సి వస్తుంది. గ్రహాంతర కప్ప. ఈ గ్రహాంతర కప్ప జగన్మోహన్ రెడ్డికి పెట్టిన కొత్త టైటిల్ ఏంటో ఇట్టారు ఒకసారి ఏనండి, ఒకసారి ముద్దుగా ఉంటుంది. వైసీపీ వాళ్ళు నేను ఎగ్జైట్ కొట్టండి, షేర్ కొట్టండి. ఈ గ్రహాంతర కప్ప అన్న ఈ వీడియో మీరు కొట్టకపోతే ఖచ్చితంగా మానవులు అని బతుకున్న వాళ్ళందరూ కొట్టి తీరాలి. ఇప్పుడు తాడేపల్లిలో కూర్చున్న తర్వాత జనాలకి, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఆ 5 years వెయిట్ చేశారు. దాని తర్వాత కూడా మొన్నటి వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ పరిణామాలు అంటే శురువాద్ మే చూతియా బనాదియా, బంకర్ బాబు అని కొత్త పేరు పెడుతున్నారు జగన్ కి. బంకర్ బాబు అని కొత్త పేరు పెడుతున్నారు జగన్. బంకర్ బాబు జగన్ కొత్త పేరు. ట్రోల్ చేస్తారా దీన్ని? ట్రోల్ చేస్తారా చెప్పండి నాన్న. ఊరికే కూర్చుని టీఎం బ్యాచ్లు కూర్చుంటే సరిపోవు, ట్రోల్ చేస్తారా? కూర్చుని ఆడేదో పీకేసాడు 4 బూతులు అంటే అబ్బా వీడు తిట్టేశాడు మహిళలు బూతులు అని చెప్పి ప్రచారం చేశారు కదా. బంకర్ బాబు ఓ ఓ ఇక్కడ పెట్టాడు. నా గొంతు బాగాలేదురా, ఏదోలారా మీ గురించి తిట్టి నా గొంతు పోతుంది. ట్రోల్ చేస్తారా ఇప్పుడు? రే పంచ్, నీకు వాయివర్సల్ లేవు, లాయల్టీ అనేది ఉండదు, హానెస్టీ అనేది ఉండదు, నోటికి 4కి నరం లేదు. నువ్వు ఒక గ్రహాంతర కప్పవి, దేనికి పనికిరాని పువ్వువి, నీకు అసలు కొవ్వనేది లేదు, అణిగిపో. నేను చెప్తున్నాను, మూల కూర్చొని ముసుకేసు పడుకో, నాతో పెట్టుకోకురా రే. నేను వెళ్ళేది మీ అత్త మామ దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతా, ప్రభావతమ్మ మీ అక్క దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతా, మీ బావని అడుగుతా, చుట్టుపక్కల అడుగుతా, న్యాయం కోరుతా. ఇలా వాగే వెదవుని వేస్ట్ వేలో అన్నందుకు నన్ను కుటుంబ రీత్యా ఇడిచి హింసించాడు ఇడు అని చెప్పి బాగుతా. ప్రతి ఒక్కరి గురించి ఎలా అన్నావో చూపిస్తా. వైఎస్ఆర్సీబీ మీకు బొచ్చుడు కంటెంట్ ఇచ్చా, షేర్ చేసుకోండి. ఇంకా మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈడు ఎవరికన్నా సిన్సియర్గా ఉండగలుగుతాడా, అండ్ ఈ స్క్రూ ఎప్పుడు ఊడిపోతుంది, ఎవరి మీద పడబోతాడో కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.